మనందరం కూడా చాలా కష్టపడి డబ్బును సంపాదిస్తాం. కానీ ఆ డబ్బు మనల్ని ఎలా సైలెంట్‌గా కిల్ చేస్తుంది అనేది ఈ వీడియోలో మనం కంప్లీట్‌గా డిస్కస్ చేద్దాం. హలో ఎవ్రీవన్, ఐయామ్ నసీర్ బాబు. మీరు అందరూ చూస్తున్నారు లైఫ్ ఆఫ్ నసీర్ ఛానల్. అసలు ఆ డబ్బు ఎక్కడికెళ్తుంది? మనం నెల నెల ఎంతో కష్టపడి ఒక 30,000, 50,000 ఆర్ 10,000 ఆర్ 15,000 వరకు మనం మంత్లీ చాలా కష్టపడి అమౌంట్‌ని సంపాదిస్తాం. అసలు ఆ డబ్బు ఎక్కడికెళ్తుందో ఇప్పటివరకు కూడా మనకు అవుపడదు. అసలు ఏ ట్రాప్ నుంచి మన డబ్బు వెళ్తుంది అనేది ఈ వీడియోలో కంప్లీట్‌గా మనం తెలుసుకున్నట్టయితే, ఈఎంఐ ట్రాప్ చాలా తక్కువ డబ్బుతోని, అంటే మనం ఒక ఐఫోన్ కొనాలంటే మినిమం ఇప్పుడున్న ఈఎంఐ 2,100 కూడా కట్టి 18 నెలల వరకు కూడా ఈఎంఐ పెట్టుకోవచ్చు. బైక్ కానీ, అలాగే టీవీ కానీ, మన ఇంట్లో అవసరం ఉన్న ప్రతి వస్తువుని కూడా ఈ రీసెంటెస్ట్ టైంలో మన కోవిడ్ తర్వాత ఈఎంఐలు ఎక్కువ అయిపోయాయి. ఆ ఈఎంఐస్ అనేవి మన సేవింగ్స్ని చిన్నగా కిల్ చేసేస్తూ ఉన్నాయి. మీ అందరికీ తెలిసిన అదని ఈఎంఐలు తీసుకునే ముందు చాలా తక్కువ నెలలు పెట్టుకోండి. ఎక్కువ పేమెంట్ అంటే మీ దగ్గర డబ్బు ఉంది, ఆ వస్తువుతో మీకు అవసరం ఉంది అంటే ఆ వస్తువు మీకు నీడ్ అంటేనే మాత్రమే ఆ వస్తువుని తీసుకోండి. ఈఎంఐ ట్రాప్లో మాత్రం అసలుకు పడమాకండి. అలాగే సేల్స్ ట్రాప్, మీకు మొన్ననే ఒక వీడియో చేస్తాను, ఒకసారి నేను పైన ఆ యొక్క థంబ్నెయిల్ పెడతాను, లేకపోతే ఒకసారి నా ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. సేల్ ట్రాప్, కొన్ని సేల్స్ వస్తాయి. ఇప్పుడు రిపబ్లిక్ సేల్ అనేది నడుస్తూ ఉంది. ఆ సేల్లో 90% వరకు మీకు ఆఫర్ ఇచ్చాము, మీరు ఆ వస్తువుని కొనుక్కోండి అని చాలా ఈ కామర్స్ ప్లాట్ఫామ్ అనేది మీకు చెప్తూ ఉంటాయి. కంపల్సరీ ఇలాంటి సేల్స్లో మాత్రం కంపల్సరీ మీరు ట్రాప్లో పడమాకండి. ఎందుకంటే ఈ సేల్స్లో ఏదైనా వస్తువు తీసుకోవాలి అంటే మీరు తీసుకుందాం అంటే మీకు నోటిఫికేషన్ రాగానే మీరు అక్కడికి వెళ్తారు, చెక్ చేసుకుంటారు. ఆ యొక్క ప్లాట్ఫామ్ కంపల్సరీ మీతో ఏదో ఒక వస్తువుని అంటే అది కొనే విధంగా, కొనిపించే విధంగా కూడా మీ మైండ్ని బ్రెయిన్ వాష్ చేస్తూ ఉంటాయి. కంపల్సరీ సేల్స్ ట్రాప్ని దూరంగా పెట్టుకోండి. ఇంకేంటి అంటే క్రెడిట్ కార్డ్ ట్రాప్లో చాలామంది కూడా యువత ఈ రోజులలో ప్రస్తుతం ఉన్న సమాజంలో క్రెడిట్ కార్డ్ ట్రాప్లో చాలామంది కూడా పడతా ఉన్నారు. ఈ క్రెడిట్ కార్డ్ ట్రాప్ అనేది ఎంతో నష్టాన్ని కలిగించేది. మనం కూడా స్వైప్ చేయండి, తర్వాత కట్టండి. అంటే స్వైప్ చేయడం చాలా ఈజీ, తర్వాత కట్టడం చాలా ఈజీ. అలాగే మనకి ఎంతో కొంత వచ్చిన గోల్డెన్ శాలరీలో, ఆ శాలరీలో కూడా వడ్డీతో సహా 500, 600 ఎక్స్ట్రా మనీతో సహా మనం క్రెడిట్ కార్డ్ బిల్ని రీసెంట్ టైంలో చెల్లిస్తూ ఉన్నాం. లైఫ్ స్టైల్ ట్రాప్, అసలు మన లైఫ్ స్టైల్ ట్రాప్ అనేది ఎలా ఉందంటే, మన ఫ్రెండ్స్ని చూసి మనం ఇన్స్పైర్ అవుతాం. వాడు ఆ బట్టలు వేసుకున్నాడు, నేను కూడా అదే బట్టలు వేసుకోవాలి. మన ఫ్యామిలీలో కొంతమంది వ్యక్తుల్ని చూసి ఇన్స్పైర్ అవుతాం, వాళ్ళు ఇలా ఉన్నారు, మనం కూడా ఇలా ఎందుకు లేము. అప్పు చేసి మరీ అలా ఉండడానికి మనం తహతహలాడుతూ ఉంటాం. కంపల్సరీ మీ దగ్గర స్తోమత ఉన్నంత వరకే మీరు ఉండండి. నలిసి మీ దగ్గర ఉన్నంత వాటిలో ఇల్లు చక్కదిద్దుకోవడం మేలు. అప్పులకు పోయి ఈఎంఐలకి క్రెడిట్ కార్డులకి పోయి మీ దగ్గర ఉన్న సేవింగ్స్ని, మీ గోల్డెన్ శాలరీని కిల్ చేసుకోమాకండి. ఇవన్నీ చేయడం వల్ల కూడా మీ సేవింగ్స్ అనేది ట్రాప్లో పడబోతున్నాయి. అంటే ఇవన్నీ ఇప్పుడు ఈఎంఐస్ ఉంది, లైఫ్ స్టైల్ ట్రాప్ ఉంది, ఇలాంటి సేల్స్ ట్రాప్ మళ్ళీ మధ్యలో ఒకటి, ఎన్ని ట్రాపులు కలిసి మీ యొక్క సేవింగ్స్ని ట్రాప్లో పడేస్తూ ఉన్నాయి. దీనివల్ల మీ గోల్డెన్ అమౌంట్ అంతా కూడా అసలు సేవింగ్స్ ఏం లేకుండా డెబిట్లోకి వెళ్తున్నారు. ఈ డెబిట్లో వెళ్ళమన్నా మీకు ఇంకా సింపుల్గా ఏం చేస్తారు, క్రెడిట్ కార్డ్ని అప్లై చేసి ఈ క్రెడిట్ కార్డ్ని వాడుతూ ఉన్నాడు. కంపల్సరీ మనీని ఎర్న్ చేయండి, సేవ్ చేయండి, ఇన్వెస్ట్ చేయండి, మళ్ళీ ఖర్చు చేయండి. ఇలా చేయడం ద్వారా మీ డబ్బు ఎంతో కొంత సేవ్ అవుతుంది. నేను పర్సనల్గా ఫాలో అయ్యే రూల్స్ అంటే మనీ రూల్స్ అన్నీ కూడా మీతో ఈ వీడియోలో షేర్ చేయడం జరిగింది. నాకు తెలిసి లేట్ నైట్ ఈ వీడియోలు అప్లోడ్ అయినా మ్యాక్సిమం ఒక మంచి క్విక్ టైం అంటే 8 to 9 ఆ టైంలో వీడియోస్ అప్లోడ్ చేయడానికి నేను ట్రై చేస్తాను. ఇప్పటి నుంచి మన ఛానల్ ఎడ్యుకేషన్ కంటెంట్ వస్తుంది, జియో పాలిటిక్స్ కంటెంట్ వస్తుంది, హిస్టరీ కంటెంట్ కూడా వస్తుంది. కంపల్సరీ లాస్ట్ వరకు వీడియో చూసినందుకు చాలా థ్యాంక్ యూ. లైఫ్ ఆఫ్ నసీర్ అంటే నేను ఒక్కనే కాదు, ఇది మీ అందరి ఛానల్. కంపల్సరీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ షేర్ చేయండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. సీ యూ టుమారో, బై.